కష్టం అంటున్నారు పీజే. సార్ ఈసారి తట్టుకుంటాడో లేదో. ఏం జరిగా? నీ చేతిలో ఓడిపోయినని ఆవేశపడి ఆయాసం తెచ్చుకున్నారు. పాపం ఊపిరి అందక ఎగశ్వాసకు వచ్చారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కొట్టి అడావిడి చేసే మాస్టర్నే చూశాను, కానీ ఇలా మంచం మీద. వెళ్ళండి, వెళ్ళి చూడండి. మామూలంగానే ఇలా జరిగింది. పోటు వేసేటప్పుడు దాని వెనకాల రాసాం, మీ మనవరాలు వయసున్న అమ్మాయిలని కూడా చూడకుండా కొడతారు, మీకెందుకంత కోపం అని. అయినా ఎవరు రావాడు? వాడి స్వార్థం కోసం ఎలక్షన్లని, ఓటింగ్ అని ముసలాయన ప్రాణాల మీద తీసుకొచ్చాడు. అవునండి, తప్పంతా నాదే మాస్టర్ గారు. మీరే గెలిచారు. మన కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్ మీరే. లేవండి మాస్టర్ గారు. మీరు మాకు మాట ఇచ్చారు సార్, తెలుగు చచ్చిపోయి ఒక్కరోజు ముందు చనిపోతానని. మేము తెలుగు చావనేవాను సార్, మిమ్మల్ని కూడా. అయినా ఇదంతా నా వల్లే జరిగింది సార్. ఇంకెప్పుడు మళ్ళీ ఇలా జరగకుండా చూసి. సార్ అది మళ్ళీ మళ్ళీ కాదురా, మళ్ళీ. నాకెంత చెప్పినా మళ్ళీ 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 వస్తుంది సార్. కొట్టండి సార్, కొట్టండి. కొట్టనురా, ఇంకెవరిని కొట్టను. నేనే కోపం తగ్గించుకుంటాను. ఒరే సైన్స్ కాకి, మాస్టర్ వైస్ ప్రిన్సిపాల్ నువ్వేరా? లేదు మాస్టర్, సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, కానీ సంస్కారం మీలాంటి వారిని నేర్పాలి. ఇంకొంతకాలం మా ముందు నడిపించండి. ఉద్దండం గారి సీన్తో పీజే గారి కాలేజీలో మంచి పేరు వచ్చిందిరా. ఈ వంకతోటి ఆడు కాలేజీలో ప్రెసిడెంట్ అయిదామని ప్లాన్ గీస్తున్నాడు రా. ఆడు ప్రెసిడెంట్ అయితే నాకు సింధుకి బాగుంటుందిరా. రే కాలేజీలో మన కొలుపోలే ఎక్కువ మంది, ఆడికి ఎలా ఆడతారు? అంటే వాడు ప్రెసిడెంట్ కాకుండా ఆపగలిగేది నువ్వే. అదెలారా? ఒరే మబ్బు, నువ్వు అమిరాజు కాదురా, డ్రమ్రాజు. వచ్చే ఆడేది నువ్వే ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యి. రాయ్ ఇడి గెలిచేసిరా. అంతే అంతే, అమ్మిరాజు గెలిచాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో అమిరాజ్ కూడా నిలబడుతున్నాడట. నుంచోని, కానీ ఆడిని మాత్రం ప్రెసిడెంట్ సీట్లో కూర్చోనకుండా చేయాలరా. అరే కుళ్ళు ఫిలో, గ్రామ స్థాయి మండల స్థాయి రాజకీయ వ్యవస్థలో అర్థం కాలేదురా. అంటే ఆడికి కులవని లోకలని స్టాంపులు ఉన్నాయి కదరా. మనం తెలివిగా ఆలోచించి వాటిని కూడా సొంతం చేసుకోవాలరా. అంటే ప్రయోజనం వేరొక చోటు నుంచి జరగచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో విత్తనం నాటి కొమ్మ నుంచి కాయ కోసుకున్నట్టు. అక్కడెక్కడో స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగినట్టు. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. సో there is a definite reaction for every action. ఇది మెత్తటి మట్టి ఏంట్రా? 3:5 నిష్పత్తిలో కంకర మట్టి. చదువుకునే వాళ్ళు ఎందుకు మీకు పనులు? అవునరా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయంటవా? అమ్మిరాజు గారు లోకల్ రా. ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటే కానీ వాడి మీద గెలవలేం. ఊర్లో పేరెంట్స్ దగ్గర స్విచ్ చేస్తే కాలేజ్లో స్టూడెంట్స్ దగ్గర బల్బు వెలగచ్చు. ఒకవేళ బల్బ్ మాడిపోయి ఉంటే? ఒకవేళ అన్నానుగా. నన్ను కాదు, వెనకాల ట్రాక్టర్ చూడు. పద 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 పద, జరగదా. నువ్వు ఫెయిల్, కాలేజీ కుర్రోళ్ళు పాస్. గుడ్ జాబ్ తాత. ఏంటిది? ఓ స్విచ్చా? బల్బ్ ఇవన్నీ ఓట్ల కోసమేగా? కాదు, నా గర్ల్ ఫ్రెండ్ కోసం. నా 90 ఏళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎందుకో ఈ మధ్య నువ్వు నాకు నచ్చుతున్నావు పీజే. నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో? ఇప్పుడు కాదు. అమ్మీ ఇప్పుడు కాదంట. పీజీలో చాలా మార్పు వచ్చిందిరా.
వాడికే ఈసారి నేను ఓటేస్తా. మా నాన్న కూడా అదే అన్నాడు రా, ఈసారి వాడిని ఎన్నుకోమని. ఇలానేంటి ఊళ్ళో వాళ్ళందరూ కాలేజ్ ఎలక్షన్స్ ని పొలిటికల్ ఎలక్షన్స్ లో మాట్లాడుకుంటున్నారు. అమ్మా నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఆ పీజే గాడికి మాత్రం ఓటేయద్దు. పీజే కొట్టేద్దు, పీజే కొట్టేద్దు, పీజే కొట్టేద్దు. ఏమైంది నీకు? ఒరేయ్, వాడి గురించి చెప్తావు, నీ గురించి చెప్పకుండా. పీజే కొట్టేద్దు, పీజే కొట్టేద్దు. పాపం అడుక్కోవడం కూడా చేతగా. ఈసారి నాటకంలో డబ్బున్నోడు వేషం చేస్తున్నాను. మన పీజే వేసుకుంటాడే అలాంటి చొక్కాలు కావాలి. ఆహా, మరి డబ్బులు తెచ్చావా? పీజే తీసుకొచ్చాను. కావాలా బాబు? ఏదొద్దమ్మా, చూసావుగా క్రౌడెడ్ ప్లేస్. ఏం బాబు తీసొక్క మనసాపులో కొందా? లేదు బాబాయ్, ఇది ఎక్కడ కొన్నావు? లండన్ అనుకుంటాను రా. లండన్ అంటే వేరే దేశం. ఎంతయ్యా? ఒక 3000 ఉంటుందేమో. మోసపోయారు సార్. అదే మన షాపులో అయితే 100కి 3 సార్. 100కి 3? ఏవి? ఇదిగో చూడండి, దాని మీద ఏం రాస్తుంది, దీని మీద అదే రాస్తుంది. కావాలంటే చూడండి, చూడండి, అమ్మో, చూడమ్మా. నిజంగానే మోసపోయావే. సరే వీళ్ళకి ఏం కావాలో చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. ఇదెంతమ్మా? 50 రూపాయలు బాబు. ఓని 45 రూపాయలు చేసుకో బాబు. ఇది అమ్మితే ఎంత మిగులుతుంది? 10 రూపాయలు మిగులుతున్నాయి బాబు. ₹100 తీసుకో. వద్దు 100 రూపాయలు బాబు, ఉంచుకో. వద్దు, వద్దులే బాబు. పర్లేదు, ఉంచుకో అమ్మా. చల్లగా ఉండు నాయన. ఏంటి పీజే నవ్వుతున్నావు? అక్కడ నా ఫ్రెండ్స్కి రోజు 5000 ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చినా సంతోషంగా ఉండేవారు కాదు. ఇక్కడ 500 కూడా ఖర్చు అవ్వలేదు. ఆ పెద్ద ఆవిడ 10 రూపాయల కోసం ఇంకా పని చేస్తూనే ఉంది. ఎలారా వీళ్ళంతా ఇంత తృప్తిగా ఉండగలుగుతున్నారు? 500లోనూ కాదు, 5000లోనూ కాదు. ఆనందం, తృప్తి అనేవి ఇక్కడుంటాయి. ఎలా? చేప పడిన రోజు ఉన్న కాస్త తిండి నాకు పెట్టి అమ్మ ఖాళీ కడుపుతో పడుకుని ఉండేది. అప్పుడు అమ్మ ఇంకా ఆనందంగా ఉండేది. ఎందుకో తెలుసా? నా కడుపన్నా నిండిందని. అర్థం కాలేదు కదూ? దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు. కానీ మనమే కన్ఫ్యూజన్తో మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. అది మారిన రోజు అంత ఆనందమే, అంత తృప్తి. ఎవడాడు ఫోన్ ఎడుతున్నాడు? నీతో ఎడుతాడంట. హలో అరే జాతీయం పొద్దు గుంగుతాంది, ఇంకెవరినైనా పిలుచుకోవాల్సిన వాళ్ళు ఉంటే పిలుచుకోరా. మా అమ్మ పోయినప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు ఇది పోయాడు, నాకు ఇంకెవరు తెలీదు. ఎంతసేపు అని ఇట్టా కూకుంటా? అట్ట ఏడుతా కూకుంటే పోయినోడు వస్తాడే ఏంటి? ఎవరినైనా కేకేసుకో, ఎత్తుదాం. ఏంటి ఎత్తేది? ఎత్తు. దాన్ని ఎత్తడానికి 4 కావాలా? మన కులపోలతో తిరగరా అని తిన్నావా? ఆ పొరుగు రోడ్ కోసం నన్ను కాదంటావా? ఇప్పుడు చూస్తాను ఎవడెత్తాడు. శవాన్ని గుమ్మ ముందు వేసుకొని అట్టే పడేడు. ఆపరా, మూసుకోవా. రే నువ్వులే. రే మబ్బులు ఇంటి తీసుకెళ్ళు. రే అన్నొంటరుండి చెయ్యొద్దురా. ఇప్పుడు రాజకీయాలేంట్రా? పీజే ప్రదర్శనలొద్దు, ఇది మా కులపోలే వారం. పోయి పని చూసుకో. లేకపోతే ఏంటన్నా ప్రతి దానికి ఎంతో నాటకాలు ఆడుతున్నాడు. ముందు పదంట్రా. జీవితమే ఓ చిన్న మజిలి, వెళ్ళిపోమా లోకాన్ని వదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్లి కీర్తిని. సూపర్ రా. ఈ దెబ్బతో ఆడి కులపాళ్ళ ఓట్లన్నీ నీకే. ఛా, నీకు అమిరాజ్కి తేడా లేకుండా చేసుకున్నావు. అక్కడ నీకు ఓట్లు కనపడుతున్నాయా? నాకు తగలడిపోతున్న జాతీయంగా నవ్వు కనపడుతుందిరా. ఇప్పుడు కూడా నేను డబ్బు గురించి ఆలోచిస్తున్నాను. సంపాదించే తండ్రిని పోగొట్టుకుని రేపటి నుంచి వాడు ఎలా బతుకుతాడా అని.
అరే నన్ను మారమని మీరంతా ఎందుకురా మారిపోతున్నారు? ఏంటి కనబాబు ఈ టైంలో ఎందుకలా అన్నావు? వాడు మారాడా లేదా అని టెస్ట్ చేశాను. వాడు ప్రెసిడెంట్ అవుతాడో లేదో తెలియదు కానీ నాయకుడు మాత్రం అయిపోయాడు. ఎరా నువ్వు మా షర్ట్లు ప్యాంట్లు జాతీయం చేసినప్పుడు నీ బాధ్యతలు బాధలు కొన్ని జాతీయం చేస్తే తప్ప నీకోసం మేమందరం ఉన్నారా? సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి జయరామరాజు గారు. బాబాయ్ అది పాస్ అయ్యవులేరా. అన్నట్టు రేపు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తున్నావుగా? చేస్తాను బాబాయ్. గుడ్. ఇందాక సింధు వచ్చింది నేను కలవాలని. నాతో డేట్కి వస్తావా? అయితే ఇలా కాదు, నేను పీజేగా చూసి చాలా రోజులైంది. ఓకే, డిబేట్కి అందరూ అటెండ్ అయినట్టేనా? రాజన్న మాస్టర్ 11 అయిపోయింది, వీడు ఏడ్రా? అవును, పీజే ఏడి? 1 minute, ప్రత్యర్థి లేకుండా ఒక్కరే మాట్లాడకూడదు అమ్మిరాజు. తాగిపోతాడు సార్. ఏ వైన్ షాప్ ముందో తాగి తొంగని ఉంటాడు. పీజేని ఎక్కడ చూసారా? లేదు, ఎక్కడ కనిపించలేదు. కనపడ్డా? హాస్టల్లో కూడా లేడరా. ఏంటి సార్ ఈ నాటకాలు? డియర్ స్టూడెంట్ లారా, నాకు ఓటు వేయండి, గెలిపించండి. మీకేం కావాలన్నా మీ అన్నేలా చేస్తాను. నా హయాంలో కాలేజ్ చెట్లు కొట్టించి ఎలక్ట్రిక్ పోల్ ఇచ్చి లైట్లతో కాలేజ్ వెలిగిపోయేలా చేస్తాను. జై జన్మభూమి, జై నమస్తే చలమా, నమస్తే అయ్యా. మన కాలేజీ పేరు మీద బస్ స్టాప్ కట్టించి మళ్ళా లేయిస్తాను. మంచి మేలు చేసేవాడు ఎవడనున్నాడా అని అడుగుతున్నాను. తొడపాసం పెట్టాలి వేళ. మనం ఏమైనా శాతగానోళమా? ఒక్క 5 నిమిషాలు. మన ఊరు నడు ఇట్లా ఫౌంటైన్ గట్లా పెట్టిస్తా, అదే నీళ్ళు చల్లే నల్ల. దాని చుట్టూ చెమన్ కట్టించి దాంట్లో మన కుల పెద్ద మనిషిది అదే బొచ్చు పెద్ద పిచ్చేది బొమ్మ పెట్టిపిస్తానని. భయనో ఈ దరిద్రుని ప్రాక్టీస్ కోసం ఏదో ఒక న్యూస్ ఛానల్ చూడరా అంటే అన్ని ఛానల్ చూసి చచ్చినట్టు నడిచి. స్టాప్ ఇట్. అడుగో పీజే. అదిగో త్వరగా స్టేజ్ మీదకి రండి. ప్రవీణ్ జయరాం రాజు. చూసారా చూసారా, వాసన ఇక్కడ కొడుతుంది. అంతా అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఎలా రానిస్తారు? అవును, నేను తాగుబోతునే, నేను తిరుగుబోతును కూడా. కానీ మన అమ్మిరాజ్ దగ్గర లేని ఇంకో క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది. అదేంటంటే ఆలోచించటం. 4ంటికే మూసేసే కాలేజీకి లైట్లు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది కూడా చెట్లు కొట్టేసి మరి. మన ఆడిటోరియంలో వెనకాల కుప్పలు కుప్పలుగా బెంచ్లు విరిగి పడున్నాయి. ఈయన గారు ఎక్కడో ఊర్లో వేస్తాడంట బల్లలు. అయ్యా నుంచున్న విద్యార్థుల అట్లీస్ట్ నెక్స్ట్ మీటింగ్ అయినా కూర్చొని వినాలనుకుంటే మన ఆడిటోరియంలో ఉన్న బల్లలు బాగు చేయించుకోవాలి. ఏమంటారు? ఇక మన సైన్స్ ల్యాబ్ సరైన ఎక్విప్మెంట్ లేక స్టీల్ గ్లాసులో కలుపుతున్నారు మన స్టూడెంట్స్. అంతెందుకు, మొన్నటికి మన క్లాస్ రూమ్ లో సీలింగ్ పెంచులు ఊడి పడితే ముందు కట్లు పడింది నా చేతులకి. ఎగ్జామ్స్ టైంలో సింధు ఉండబట్టి సరిపోయింది. ఇందాక సార్ ఏమన్నారు? ఊర్లో ఫౌంటైన్ బొమ్మ బాగుందండి. హాస్టల్ వెనకాల సెప్టిక్ పైప్ పగిలి వంటగది దగ్గరకు వస్తుంది వాసన, కంపు. లైబ్రరీలో సరైన పుస్తకాలు లేవు, బాత్రూంలో సరిగా నీళ్ళు రాయడానికి సరైన ఫండ్స్ కూడా లేవు. ఇది మన కాలేజ్, మనమే బాగు చేస్తాం. ఎస్, నేను తాగుబోతున్నా. ఇంతప్పుడు ఫారెక్స్ కూడా తిన్నా. అవి 2 గతమే. ఇప్పుడు నేనేంటో చూడండి. మీ సమస్యలు తీర్చడానికి, మీకు నాయకుడిని అవడానికి నన్ను నేను కొత్తగా ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూనే ఉన్నాను, ఉంటాను కూడా. మరి మీ నిర్ణయం? ఇది కాదు, నేనే మాట్లాడతాను. పీజేని మొదటి రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను. పీజేలో చాలా మార్పు వచ్చింది. మార్పు కోసం తాను ముందుగా మారేవాడే నాయకుడు. పీజేనే మా నాయకుడు. నలుగురు పూర్తి అయిపోతారా? ఇక్కడ సగం మంది మా కులపోలే. మాట్లాడరేంట్రా? నీకు ఓట్లు కనపడుతున్నాయి, నాకు తగలడిపోతున్న జాతీయంగా నవ్వు కనపడలేదు. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తుంది. మన కులపోడు ప్రెసిడెంట్ అయితే ఉపయోగం, కానీ ఆ పొరుగు రోడ్ ప్రెసిడెంట్ అయితే మనకే ఉపయోగం రా. చెప్పండి రా. కులమేంట్రా కులం?
వాడు కష్టాల్లో ఉన్న స్నేహితులను చూశాడు కానీ కులాన్ని కాదురా. శవాల దగ్గర కుల పంచాయతీలు పెట్టింది మనం. ఇక్కడ అమ్మ నాన్న ప్రేమకు పుట్టామనుకున్న అందరూ నాతో వచ్చేయండి. కులానికే పుట్టామనుకుంటే మాత్రం రేయ్ వాడుతూనే ఉండండి. ఏంట్రా అలా చూస్తారు? లేకండి. ఒరే ఒరే బాబు ఆగరా మాధవ, ఒరే ప్లీజ్ రా, ఇది అన్నం పెడతారా? ఆగండి. సో మీ నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటున్నారు? పీజేనే మా నాయకుడు. తూచు నేను మళ్ళీ మాట్లాడతాను. నాకేం చేశాడు? పీజేనే కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకోబడింది. ఇదొక్క మోసం సార్, నేను వాకౌట్ చేస్తాను.